వెల్కమ్ టు ఫోకస్. భారతీయుల వద్ద ప్రపంచంలో ఎక్కడా లేని బంగారం ఉందా? దేశ జీడిపి కంటే పుత్తడి నిల్వల విలువ ఎక్కువగా ఉన్నాయా? విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పసిడి నిల్వలెంత? మన దేశంలోని మహిళలు టన్నుల కొద్దీ కనకను పోగేశారా? బంగారం వినియోగంలో భారత్ స్థానం ఎంత? సిరులోలికే సింగారంలోనే కాదు, ఆభరణాల కొనుగోళ్లలో భారతీయ మహిళలు సత్తా చాటారు. ప్రపంచంలోనే భారతీయ నారీమణులకు సాటి లేరు, సాటి రాబోరు. 50 దేశాల దగ్గరున్న బంగారం కంటే మన దేశంలో మహిళల దగ్గరున్న బంగారం ఎక్కువ. దేశంలో ఉన్న బంగారం నిల్వల విలువ దేశ జీడిపి దాటేసింది. భారతీయుల వద్ద ఉన్న పసిడి నిల్వలంతా దేశ జీడిపిని బంగారం దాటేసిందా? ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారమా? స్టాన్లీ మోర్గాన్ నివేదిక అంచనాలేంటి? భారత్ కొనుగోలు చేస్తున్న పుత్తడి ఎంత? భారత్ లో బంగారం ఎమోషన్. నీ ఇల్లు బంగారం కాను, ప్రతిదానికి బంగారం లాంటి మనిషి, బంగారు కొండ, ఇలా రకరకాల విశ్లేషణలు అల్లుకొని కనిపిస్తాయి. సరిగ్గా అదే సమయంలో ఇక్కడ బంగారానికి దేవతా ఆచ్ఛాదన కూడా ఉండడంతో గోల్డ్ మీన్స్ గాడ్ కింద లెక్క. బంగారం నిల్వ చేయడం సంప్రదాయం. గోల్డ్ సెంటిమెంట్ లేని కుటుంబం ఇండియాలో ఉండదేమో. దగదగలాడే బంగారు ఆభరణాలతో తళతళా మెరిసిపోవాలనుకుంటారు. అంతేకాదు, ఎవరికి ఎంత బంగారం ఉంటే వారికి అంతటి సోషల్ స్టేటస్ అని ఫీల్ అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఏదైనా పెళ్లి, పేరంటాలప్పుడు మహిళలు బంగారు ఆభరణాలు ధరించడం ద్వారా స్టేటస్ ను ప్రదర్శిస్తూ ఉంటారు. ఒంటి మీద ఎంత బంగారం ఉంటే అంత డాబు, దర్పం, స్టేటస్. తమకంటూ ప్రత్యేకంగా గౌరవం ఏదైనా లభించాలంటే అది బంగారం వల్లనే అని మన ఆడవాళ్ల నమ్మకం. బంగారం భారతీయుల ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసింది. అంతర్జాతీయంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలతో భారతీయుల సంపద కూడా అంతే వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ దేశ స్థూల జాతీయోత్పత్తిని అధిగమించేసిందంటే ఏ స్థాయిలో ప్రజల వద్ద బంగారం ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతీయుల వద్ద ఉన్న బంగారపు విలువ తొలిసారిగా $5 ట్రిలియన్ అంటే 450 లక్షల కోట్ల మార్కును దాటేసింది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ప్రస్తుతం భారతదేశ జీడిపి $4.1 ట్రిలియన్ అంటే 387 లక్షల కోట్ల వద్ద ఉంది. 2025లో బంగారం 65% పెరిగి 10 గ్రాముల బంగారం ధర 1,40,000కు చేరినప్పుడు భారతీయులు బంగారం విలువ $5 ట్రిలియన్ దాటినట్లుగా స్టాన్లీ మోర్గాన్ నివేదిక వెల్లడించింది. ఇప్పుడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1.55 లక్షలు దాటడంతో ఈ విలువ మరింత పెరిగింది. భారతీయుల వద్ద ఆభరణాలు తదితరాల రూపంలో 34,600 టన్నుల బంగారం ఉందని, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,500 అధిగమించింది. దీంతో భారతీయులు బంగారం విలువ దేశ జీడిపిని అధిగమించిందని స్టాన్లీ మోర్గాన్ స్పష్టం చేసింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,987 అధిగమించింది. ఇది కాకుండా ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారపు నిల్వలున్నాయి. గత 2 ఏళ్లలో ఆర్బీఐ 75 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. మొత్తం విదేశీ మార్క నిల్వల్లో ఆర్బీఐ బంగారం వాటా సుమారు 14% సమానమని తెలుస్తోంది. అయితే మొత్తం 34,600 టన్నుల బంగారంలో 80% ఆభరణాల రూపంలోనే ఉందని నివేదిక వెల్లడించింది. ఇప్పుడిప్పుడే బంగారాన్ని ఓ పెట్టుబడి సాధనంగా భారతీయులు భావించడం మొదలుపెట్టారని తాజా గణాంకాలు చెప్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో బంగారపు కడ్డీలు, నాణేల కొనుగోళ్లలో 24% పైన వృద్ధి నమోదైంది. బంగారం కలిగి ఉండడం భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఓ స్థిరత్వానికి సూచిక. ఏదైనా ఆపదొస్తే బంగారపు నిల్వలు తమను ఆర్థికంగా ఆదుకుంటాయని నమ్ముతారు. అందుకే ఆడపిల్లలకు బంగారం ఎక్కువగా పెట్టడం ద్వారా వారి వారి జీవితాల్లో ఓ స్థిరత్వం ఏర్పడుతుందని విశ్వాసం. మధ్యతరగతి కుటుంబాలను ఆపదలో ఆదుకునేది పుత్తడే. అప్పులు, ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు, ఆర్థిక సంక్షోభాలు, సర్వకాల సర్వ కష్టాల్లో ఆదుకునేది తాకట్టు బంగారమే. బ్యాంకుల్లో ఇలా పెట్టి అలా డబ్బులు తెచ్చేసుకుంటూ ఉంటారు. గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత పసిడి రుణాలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది మార్చి వరకే ఈ రుణాలు 11.8 లక్షల కోట్లకు చేరాయంటే అవసరాలకు గోల్డ్ ఎంతగా ఉపయోగపడుతుందో అర్థమవుతుంది. బంగారం కేవలం మెటల్ మాత్రమే కాదు, ఒక మెంటల్ స్టేటస్ కూడా. కారణం, బంగారం ఎంత ఎక్కువ ఉంటే అంత భరోసా. ఆ భరోసా తమ జీవితంలో తప్పక ఉండాలని భావిస్తారు. అందుకే అవసరం ఉన్నా లేకున్నా డబ్బులుంటే బంగారం కొనడం జీవితంలో భాగం చేసుకుంటారు. గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ తెలివైన పెట్టుబడిగా భావిస్తూ ఉంటారు. బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని నమ్ముతారు. అంతేకాదు, ఆర్థికమైన అండదండలు ఇస్తుందని భావిస్తారు. మన దేశంలో మహిళల దగ్గర బంగారం ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలో 50 దేశాల దగ్గరున్న బంగారం కంటే మన దేశంలో ఆడవాళ్ల దగ్గరున్న బంగారం ఎక్కువ. వరల్డ్ లో ఏ మహిళ దగ్గర లేనంత బంగారం మన మహిళల దగ్గర ఉంది. $3.8 ట్రిలియన్ బంగారం మనోళ్ల దగ్గరే ఉంది. ఇది చాలా దేశాల వార్షిక బడ్జెట్లు, జాతీయ ఆదాయం, ఎకానమీ కంటే ఎక్కువ.
మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం భారత్లో ప్రజల దగ్గర మొత్తం 34,600 టన్నుల బంగారం ఉంది. దీని విలువ ప్రస్తుతం $3.8 ట్రిలియన్ అంచనా. అంటే భారత కరెన్సీలో చూసుకుంటే మహిళల వద్ద ఉన్న బంగారం విలువ 337 లక్షల కోట్లు. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉండడం ప్రజల సంపదను మరింత పెంచుతున్నట్లుగా ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ బంగారం డిమాండ్లో భారత్ 26%తో ఉంది. చైనా 28%తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత ప్రజలు ఆర్థికపరమైన ఆస్తులు ఇటీవలి కాలంలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ల ద్వారా బంగారంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా నివేదిక తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్లలోకి భారీగా పెట్టుబడులు వచ్చినట్టుగా పేర్కొంది. రాబోయే భవిష్యత్ కాలంలోనూ ఈ ట్రెండ్ కొనసాగొచ్చని, బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారని చెబుతోంది. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద బంగారు వినియోగదారుల్లో ఒకటి. టాప్ 20 గోల్డెన్ కంట్రీస్ లో మన దేశం 9వ స్థానంలో ఉంటుంది. కానీ మన దగ్గర బంగారానికి ఉన్న విలువ, దాన్ని ఆభరణాల ద్వారా ధరించే మోజు ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఇక్కడ కేవలం మహిళలే కాదు, పురుషులు సైతం గోల్డ్ మెన్స్ గా చలామణి అవుతూ ఉంటారు. స్థాయిని బట్టి ఎంతో కొంత గోల్డ్ మెడలో వేసుకుంటారు. ఇళ్లు భూములు ఎలాగో బంగారం సైతం అలాంటి ఆస్తిగా పరిగణించే దేశం కేవలం భారత్ మాత్రమే. అంతగా ఇక్కడ బంగారం కీ రోల్ పోషిస్తోంది. మన దేశంలోని బంగారం 80% ఆభరణాల రూపంలోనే ఉంది. ఈ స్థాయిలో బంగారం కొనడానికి కారణాలేంటి? మహిళల ఇంట్రెస్ట్ అయితే మగాళ్ళకి ఇన్వెస్ట్మెంట్. భారతీయులకు బంగారంపై మోజు ఎక్కువే. భారత కుటుంబాల వద్ద ఆభరణాలు ఇతర రూపాల్లో టన్నుల కొద్దీ బంగారం ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 10 గ్రాముల బంగారం 2 లక్షలు దాటేస్తుందా? కేజీ సిల్వర్ 5 లక్షలకు చేరుకుంటుందా? ప్రపంచ బంగారు నిల్వల్లో 14% భారత్లోనే. ఆభరణాల రూపంలో ఉన్న బంగారం ఎంత? బంగారం తులం లక్షంటే అమ్మో అన్నారు. లక్ష దాటడమే అబ్రూ అనుకున్నారు. అలాంటిది నెలల వ్యవధిలో ఏకంగా 1.60 లక్షలు దాటేసింది. ఇక వెండి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కిలో ₹1,00,000. లక్ష దాటడమే గగనం అనుకున్నారంతా. కానీ ఈ ఏడాదిన్నరలోనే ఏకంగా 3.6 లక్షలకు చేరింది. నిజానికి ఊహలకు కూడా అందని పరుగులివి. ఈ ఏడాది చివరికి బంగారం 2 లక్షలు, సిల్వర్ కేజీ 5 లక్షలు దాటేస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. సెంట్రల్ బ్యాంకులు పసిడిని కొనుగోలు చేస్తూ ఉండడం, వ్యక్తిగత వినియోగ అవసరాలకు తోడు రిటైల్ ఇన్వెస్టర్లు, సంపన్నులు సైతం బంగారం వైపు చూస్తూ ఉండడం పసిడిని పరుగులు పెట్టిస్తోంది. ఈ విలువైన లోహాల ధరలు గడిచిన 3 ఏళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలను నమోదు చేస్తూ ఉండడంతో రాబడుల కాంక్షతో కొందరు దూకుడుగా పెట్టుబడులు పెడుతున్నారు. బంగారం ప్రపంచానికి ఇన్వెస్ట్మెంట్, భారతీయులకు సెంటిమెంట్, అంతకు మించి స్టేటస్. పండుగ ఏదైనా, ఫంక్షన్ ఏదైనా గోల్డ్ ఉండాల్సిందే. ఇక్కడ రేట్ ఎంతనేది నథింగ్. స్టేటస్ ను బట్టి ఎంతో కొంత కొనాల్సిందే. సామాన్యులు సైతం తులమో పణమో కొని తీరతారు. ఎందుకంటే భారతీయ మహిళకి బంగారం ఆభరణం మాత్రమే కాదు, శతాబ్దాల సంప్రదాయం. ఆడపిల్ల పుట్టింది మొదలు పెళ్లయ్యేదాకా తులాల కొద్దీ కొంటారు. ఇక్కడ స్థాయిని బట్టి కొనుగోళ్లుంటాయి. అమ్మాయి పెళ్లిడికి వచ్చేసరికి కిలో పైనే కొనేవాళ్లు లేకపోలేదు. ఆభరణాలు ఆడోళ్లకు అందమే కాదు, ఆపదలో ఆదుకుంటాయి కూడా. వ్యవసాయంలో, వ్యాపారంలో నష్టమొచ్చినా, పిల్లల చదువులకో, వ్యాపార పెట్టుబడులకో, ఇలా ఇంట్లో వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆదుకునేది ఇల్లాలి నగలే. వాటిని అమ్మడమో తాకట్టు పెట్టడమో చేస్తారు. అందుకే భవిష్యత్తులో మరో ఇంటికెళ్లే కూతురికి అవసరానికి అక్కరకొస్తుందని స్తోమతకు తగ్గట్లుగా కొన్నైనా నగలు చేయించి జాగ్రత్త తల్లి అని చెప్తూ ఉంటారు. ఆ తరువాత పండగలకి, వేడుకలకి కొనుక్కుంటూనే ఉంటారు. ఇంట్లో వాళ్ళనే కాదు, పెళ్లి వేడుకల్లోనూ కుటుంబీకులు, బంధువులు డబ్బులకు బదులు బంగారాన్ని పెడతారు. భారతీయ స్త్రీకి బంగారం అంటే ప్రాణం. ఇంకో మాట చెప్పాలంటే బంగారానికి ఆమె ప్రాణం పోస్తుంది. ఎందుకంటే గనుల్లో ఉండే బంగారానికి ఏం వెయిట్ ఉంటుందో కానీ వీళ్లు ధరిస్తే తులానికి విలువ వస్తుంది. వేళ్వేడిగా గోల్డ్ ధరించేది అత్యధికంగా భారతీయ మహిళలే. అందుకే అత్యధికంగా బంగారం ఉన్న మొదటి 5 దేశాల కంటే కూడా మన మహిళల దగ్గర ఉన్న బంగారమే ఎక్కువగా ఉంది. మన దేశంలోని బంగారంలో 80% ఆభరణాల రూపంలోనే ఉంది. ప్రపంచంలోని ప్రైవేటు బంగారు నిల్వల్లో 14% భారత్లోనే ఉంది. ఇది అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ ప్రాపర్టీగా భావిస్తున్నారు. స్విస్ బ్యాంక్ చెప్పినట్లు బంగారంతో భారతీయ కుటుంబాలకు అతిపెద్ద ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఇక్కడ ఎంత బంగారం ఉంటే అంత గొప్ప. సరిగ్గా అదే టైంలో వారిని సంపన్నులుగా మారుస్తోంది. బంగారం అంటే లక్ష్మీదేవితో సమానమని, బంగారు నిల్వలు ఎంతగా ఉంటే తమ చెంత అంతటి లక్ష్మీ కటాక్షం ఉన్నట్టుగా భావిస్తారు. భారతీయ కుటుంబాలకు బంగారానికి ఒక విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అమెరికా ఎంత తవ్వి తలకెత్తుకున్నా ఆ దేశంలో ఉన్నది 8,000 టన్నుల గోల్డ్ మాత్రమే. ఆ తర్వాతి స్థానం జర్మనీది. అక్కడున్నది 3,300 టన్నులు. ఇటలీ 2,450 టన్నుల బంగారంతో 3వ స్థానంలో ఉంది. 4-5 స్థానాల్లో ఫ్రాన్స్, రష్యా ఉన్నాయి. మొత్తం కలిపిన భారతీయ మహిళల దగ్గర ఉన్న బంగారం కంటే తక్కువే. మన దగ్గర కూడా దక్షిణాది మహిళల దగ్గరే ఎక్కువగా బంగారం ఉంది.
దాదాపు 40% వరకు ఉంటుంది. ఆ 40లో 28% తమిళనాడు మహిళలదే. ప్రపంచంలో ఉన్న 10 ప్రధాన కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వల కంటే మన భారతీయుల దగ్గర ఉన్న బంగారమే ఎక్కువని హెచ్ఎస్బీసీ గ్లోబల్ నివేదికలో తెలిపింది. భారతీయుల కుటుంబాల్లో ఉన్న బంగారు కొండ ఏ పాటితో దీనిని బట్టి తెలుస్తుంది. తరతరాలుగా సంపదను సంరక్షించుకోవడం, భద్రత కోసం బంగారాన్ని ఓ ప్రాధాన్య ఆస్తిగా భావించడమే ఇందుకు కారణం. యుఎస్ఏ, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియో దేశాలు ఈ టాప్ 10 జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల సెంట్రల్ బ్యాంకులు మొత్తం బంగారపు నిల్వలను మించి భారతీయుల దగ్గర పసిడి ఉందంటే పొదుపు, పెట్టుబడి వ్యూహం విషయంలో భారతీయుల్లో ఈ మెటల్ ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో తెలుస్తుంది. భారతీయ కుటుంబాలకు బంగారం ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా ఉందనడంలో డౌటే లేదు. జనమే కాదు, సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని టన్నుల కొద్దీ కొంటున్నాయి. అందుకే నిల్వలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో భారత్ ముందుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత లిక్విడిటీ ఆస్తుల్లో గోల్డ్ ఒకటే. దీన్ని దాదాపు ఏ ఆర్థిక మార్కెట్లోనైనా ఆమోదిస్తారు. ఆర్థిక సంక్షోభాలు లేదా యుద్ధాల సమయంలో దీన్ని త్వరగా నగదుగా మార్చొచ్చు, లేదా అత్యవసర నిధుల కోసం తాకట్టుకు ఉపయోగించొచ్చు. ఒక దేశ కరెన్సీ నిల్వలను ప్రభావితం చేసేదే బంగారం. సాధారణంగా ఒక దేశంలో ఎంత బంగారం ఉంటే ఆ దేశ కరెన్సీ విలువ కూడా అంతగా పెరుగుతుంది. ఒకవేళ బంగారపు నిల్వలు తగ్గితే కరెన్సీ విలువ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు డాలర్లలో నిర్ణయిస్తారు. కాబట్టి డాలర్తో పోలిస్తే ఒక దేశ కరెన్సీ విలువ తగ్గితే ఆ దేశంలో బంగారపు ధరలు కూడా పెరుగుతాయి. ఒక దేశం ఎంతటి బంగారపు విలువలు కలిగి ఉంటుందో ఆ దేశం అంత సురక్షితంగా భావిస్తారు. దీనివల్ల ఆ దేశంలో వ్యాపారం చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి ఇతర దేశాలు ముందుకొస్తాయి. భారతదేశంలో ఇంటింటి బంగారం విలువ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కంటే 6 రెట్లు పెద్దది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల గృహ సంపద కన్నా కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ. దేవాలయాల్లో సహా భారతీయ కుటుంబాల సమిష్టి సంపద విలువ 34,600 టన్నులు. ప్రపంచవ్యాప్తంగా బంగారపు ధరల్లో హెచ్చుతగ్గులున్నా చైనా తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బంగారపు విలువగా భారత్ నిలిచింది. పుత్తడి దిగుమతులు సైతం భారత వాణిజ్య లోటు పెరగడానికి కారణమవుతున్నాయి. అయితే కుటుంబ సంపద పరిరక్షణలో పసిడి ఇప్పటికీ ముఖ్యమైన భాగంగా ఉంది. భారతీయ కుటుంబాలు వ్యక్తిగతంగా బంగారాన్ని దాచుకోవడంలో ముందంజలో ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో పుత్తడి కొనుగోళ్లను పెంచాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేని గోల్డెన్ క్రేజీ మన దేశంలోనే ఉంది. గోల్డ్ అంటే సెంటిమెంట్, స్టేటస్. సెంట్రల్ బ్యాంకులు సైతం కొండంత నమ్మకంతో పసిడిని కొనుగోలు చేస్తుండడం, వ్యక్తిగత వినియోగ అవసరాలకు తోడు రిటైల్ ఇన్వెస్టర్లు, సంపన్నులు సైతం బంగారం వైపు చూస్తుండడం పసిడిని పరుగులు పెట్టిస్తున్నాయి. రేటు పెరిగినా తగ్గని బంగారం కొనుగోళ్లు. బంగారం ఈటీఎఫ్లలో పెట్టుబడులు 64 బిలియన్లు. ఏటా 800 నుంచి 850 టన్నుల బంగారం దిగుమతి. పెట్టుబడి రంగంలో బంగారం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ అంటేనే లాంగ్ టర్మ్ రిటర్న్స్ గ్యారంటీ. అందుకే ఎంత ధర పెరిగినా కొనుగోలు తగ్గడం లేదు. పెళ్లిళ్ల విషయంలోనైతే నో కాంప్రమైజ్. స్థాయిని బట్టి కొని తీరాల్సిందే. 25 ఏళ్ల కిందట తులం కొనుంటే ఇప్పుడు 1,00,000 పైనే సంపాదించారన్నమాట. ఏ బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ రేంజ్లో రిటర్న్స్ ఉండవు. ధర ఎంత పెరుగుతున్నా దేశంలో బంగారంపై మోజు రోజు రోజుకు పెరుగుతోంది. దీనికి కారణం పుత్తడిని కేవలం అలంకార ఆభరణాల కోసమే కాకుండా దీనొక పెట్టుబడి మార్గంగా కూడా చూడడం. జనమే కాదు, బ్యాంకులు కూడా బంగారంపై భారీగానే మోజు పెంచుకుంటున్నాయి. భారీ స్థాయిలో కొనుగోలు చేస్తున్నాయి. బంగారం ధరలు ప్రతి ఏడాది పెరుగుతూ పోతూ ఉండడంతో పుత్తడి లోహాన్ని ఓ సురక్షితమైన పెట్టుబడి మార్గంగా అంతా చూస్తున్నారు. గత 100 ఏళ్ల చరిత్రలో ఇలాంటి హైక్ ఎప్పుడూ లేదు. కేవలం 18 నెలల్లోనే బంగారం ధరలు రెట్టింపయ్యాయి. ఇంత పెరుగుదల ఉంటుందని నిపుణులు సైతం ఊహించలేదు. బంగారం ధరల్లో పెరుగుదల ముఖ్యంగా రిజర్వ్ బ్యాంకుల వల్ల కాదు, ప్రైవేటు పెట్టుబడిదారుల వల్లేనని డేటా చెప్తోంది. 2025లోనే సెప్టెంబర్ నాటికి బంగారం ఈటీఎఫ్లలో పెట్టుబడులు 64 బిలియన్లను దాటేశాయి. అంటే 2024లో ఉన్న మొత్తం కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ. ముఖ్యంగా ఈ పెట్టుబడిలో 50% కంటే ఎక్కువ ఉత్తర అమెరికా నుంచి వచ్చాయి. ప్రపంచంలో అస్థిరత కొనసాగితే 2026, 2027 నాటికి కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు మళ్లీ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నాయి. ఏటా దేశంలోకి 800 నుంచి 850 టన్నుల వరకు బంగారం దిగుమతవుతోంది. విలువ పరంగా చూస్తే 2023లో భారత్ $4,260 కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోగా 2024లో 4,700 కోట్ల పసిడి దేశంలోకి దిగుమతైంది. గత ఏడాదిలో పసిడి ధరలు భారీగా పెరగడం ఇందుకు కారణమైంది. విదేశాల నుంచి పసిడి ప్రవాహం పెరిగితే దిగుమతుల వ్యయం కూడా పెరిగి కరెంటు ఖాతా లోటు నియంత్రణ లక్ష్యాలు మించిపోయే ప్రమాదం ఉంది. రాబోయే దశాబ్దాలలో పెట్టుబడి రంగంలో బంగారం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్థానం మాత్రం చెక్కు చెదరకుండా ఉండే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ల కంటే గోల్డే బెటర్ అని మరికొందరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పడతాయో ఎప్పుడు లేస్తాయో చెప్పలేని పరిస్థితి. అదే గోల్డ్ అయితే గోల్డెన్ టైమే.
అందుకే ఇన్వెస్టర్లు బంగారం వైపు పెట్టుబడులు మళ్లిస్తున్నారు. ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడల్లా గోల్డ్కే జై కొడుతూ కొనేస్తున్నారు కొనుగోలుదారులు. ఇదే బాటలో నడుస్తున్నారు. గోల్డ్ కొనడంతో ఇళ్లల్లో మహిళల్ని ఖుషి చేస్తున్నారు. గోల్డ్ రేట్ ఎంత పెరిగినా కొనుగోలు మాత్రం తగ్గడం లేదు. ధరతో సంబంధం లేకుండా జ్యువెలరీ షాపులు సందడిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పెళ్లిళ్లకు కంపల్సరీగా ఎంతో కొంత బంగారం కొని తీరాల్సిందే. తులాలు దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారేమో కానీ కొనడం విషయంలో తగ్గేదలే అంటున్నారు. దీనికి తోడు రిస్క్ లేని పెట్టుబడి, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఉంటున్నాయి. చేతిలో డబ్బులుంటే బంగారం కొనేయాలి అనిపిస్తోంది. ఎందుకంటే రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువగా వచ్చేస్తోంది. బయట అప్పులు ఇచ్చినా వడ్డీ సంగతేమో గానీ అసలైనా వస్తుందో రాదో అనే టెన్షన్. డబ్బు విషయంలో ఎవరినీ నమ్మడానికి వీల్లేదు. అందుకే ఎక్కువ మంది గోల్డ్ మీదే పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇలా కొనడంతో ప్రపంచంలోనే భారతీయ మహిళల దగ్గర బంగారం ఎక్కువగా ఉంది. ప్రపంచంలో ఎక్కడలేని గోల్డెన్ క్రేజ్ మన దేశంలోనే ఉంది. మిగతా దేశాల్లో బంగారం కొనుగోళ్లకు మహిళలు అంతగా ఆసక్తి చూపరు. డైమండ్స్ కొనేందుకు ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఈ దేశాల్లో మహిళలు ఆభరణాలు ధరించే తక్కువే. కానీ మనోళ్లకు గోల్డ్ అంటే చచ్చేంత ప్రేమ. ఏ దేశంలో మహిళలకు లేనంత బంగారం పిచ్చి భారతీయ మహిళలకుంది. పుస్తల తాడుతో మొదలు పెడితే కిలోలకు కిలోల బంగారాన్ని పోగేసుకోవాలని ఆశ ఎక్కువవుతోంది. ఎన్ని ఆభరణాలున్నా మార్కెట్లోకి కొత్త డిజైన్ వచ్చిందంటే కొని తీరాల్సిందే. డబ్బులు చేతిలో ఉంటే అప్పుడే కొనేస్తారు. లేదంటే పొదుపు చేసి కొన్నాళ్లు ఆగైనా కొంటూ ఉంటారు. ఇంతేకాదు అప్పుడప్పుడు గ్రాము 2 గ్రాములు కొనుగోలు చేస్తారు. ఇలా పోగైన బంగారంతో మరికొన్ని డబ్బులు జత చేసి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ సెట్ సొంతం చేసుకుంటారు. ఇది కూడా బంగారం నిల్వలు పెరగడానికో రీజన్. భారతీయ మహిళలు మాత్రం డైమండ్స్ జోలికి అస్సలు పోరు. ఎంతసేపు గోల్డ్ పైనే ధ్యాసంతా. ప్రపంచంతో పోలిస్తే ఈ విషయంలో మనోళ్ళు టోటల్ డిఫరెంట్. గోల్డ్కే మక్కువ చూపుతూ ఉంటారు. ఫలితంగా ఏటేటా భారత్లో టన్నుల కొద్దీ బంగారం పెరుగుతుంది. డైమండ్స్ కొనకపోవడానికి మరో కారణం ఉంది. దానిపై లోన్ రాదని కొనడానికి ఆసక్తి చూపడం లేదు. గోల్డ్ అంటే మహిళలకు ఇంట్రెస్ట్, మగవాళ్ళకి ఇన్వెస్ట్మెంట్. అందుకే బంగారం కొంటామంటే పెద్దగా అభ్యంతరం చెప్పరు. కొంటే కొననీలే అనుకుంటారు. ఎందుకంటే గోల్డ్ అయితే ఎప్పుడైనా ఆపదలో అవసరం వస్తుందని ఒకే ఒక కారణం. ఎమర్జెన్సీలో గోల్డ్ను తాకట్టు పెట్టి అవసరమైన డబ్బును బ్యాంకులో తెచ్చుకోవచ్చు. మళ్లీ డబ్బు చేతిలో ఉన్నప్పుడు లోన్ చెల్లించి నగల్ని తీసుకుంటారు. మహిళలు మరో కారణము చెప్తున్నారు. నగలతో స్టైలిష్ గా కనిపించొచ్చనంటున్నారు. మొత్తానికి గోల్డ్ అంటే భారతీయులకు విడదీలేని బంధం. ఈ సెంటిమెంట్ తరతరాలుగా చెరగనిది. ఎంత కష్టపడైనా బంగారం కొంటుంటారు. ఇలా కొన్న బంగారమే భవిష్యత్తుకు ఎంతో భరోసా. ఆపదలో ఎవరాదుకున్నా ఆదుకోకపోయినా బంగారం అండగా నిలుస్తుంది. ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. అందుకే రేటు ఎంత పెరిగినా గోల్డ్కు క్రేజ్ తగ్గడం లేదు. ఆభరణాలు తెగ కొనేసి ప్రపంచంలోనే మహిళలు సత్తా చాటుతున్నారు.